గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ గారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు రీసెంట్గా మీరు అమ్మాయిల మాఫియా మీద కొన్ని మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఏంటి అంటే చాలా మంది మీరు చాలా వీడియోస్ చేస్తుంటారు అమ్మాయిలకు సంబంధించి. కానీ ఇక్కడ ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిల చేతిలో మోసపోతున్నారు అంటే ఆ వీడియోకి నియర్లీ 1 lakh వ్యూస్ దాటినాయి. దానికి చాలా రియాక్ట్ అయ్యారు సొసైటీ కూడా. అసలు వాళ్ళు ఏం రియాక్ట్ అయ్యారు, వాళ్ళ కామెంట్స్ కూడా మన ముందుకు వచ్చినాయి. అంటే మొత్తం అబ్బాయిలకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. మరి ఇది జెన్యూన్ గా ఎంత వరకు ప్రజల్లో ఉందో, మీరు మాట్లాడింది నిజంగా ప్రజల్లో జరిగిందా? ఎందుకంటే అది మనం చెప్పినవే నిజాలు అందులో. ఓకే, మనం ఆ రోజు ఆ వీడియోలో మాట్లాడింది కూడా అన్ని నిజాలే. యాక్చువల్గా జరుగుతున్నది ఎవరు నిర్భయంగా మాట్లాడడానికి బయటికి రాలేకపోతున్నారు కాబట్టి అబ్బాయిలు ఏ రకంగా నష్టపోతున్నారు అనేది చెప్పాము. మేబీ చూద్దాం. మీ వీడియో ద్వారా కూడా చాలా మంది వాళ్ళ బాధను కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ కామెంట్స్ కూడా ఇలా ఉన్నాయి. ఒకసారి చెప్పండి. మ్యారేజ్ అనే విషయంలో ఒకప్పటి అమ్మాయిల కన్నా ఇప్పటి అబ్బాయిలు చాలా రకాలుగా మోసపోతున్నారు, అలాగే లీగల్ గా కూడా నష్టపోతున్నారు. లీగల్ గా చాలా మార్పులు రావాలని కోరుకుంటున్నాం అని ఒక అతను అంటున్నారు. ఇంకో అతను చాలా మంచి విషయాన్ని తెలియజేశారు. బ్రదర్, యువతకు కనువిప్పు కావాలి. ముఖ్యంగా యువకులు తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ బంగారం లాంటి భవిష్యత్తును చీకటిమయం చేసుకుంటున్న యువత మన సమాజంలో ఎంతో మంది ఉన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని ఒకతను. ఇంకో అతను, చీకటి రాజ్యం వచ్చేసింది ప్రపంచంలో, మనిషి మనుగడ కష్టం. అంటే ఇప్పుడు ఇందులో మీరు ఈ కామెంట్ చూస్తుంటే ఈ రెండింటికి ఒక సిమిలారిటీ కూడా ఉందని చెప్పాలి. అంటే సంథింగ్ ఇక్కడ మీరు ఒకటి గమనించండి. మ్యారేజ్ అనే విషయంలో ఒకప్పటి అమ్మాయిల కన్నా అబ్బాయిలు చాలా రకాలుగా మోసపోతున్నారు అనేది ఇట్స్ ఎ ట్రూత్. నిజమంటారు? ఇట్స్ ఎ ట్రూత్, సీరియస్లీ. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది మ్యారేజెస్ అనేవి ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళు ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయకుండా చేసుకునే అరేంజ్డ్ మ్యారేజెస్. లవ్ మ్యారేజెస్ ఆటోమేటికల్గా వాళ్ళిద్దరి మధ్యలో ప్యాచప్ అవ్వడం లేదు. ఒక 1 year అయిపోయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ది లవ్ మ్యారేజెస్ ఆర్ గెటింగ్ డెస్ట్రాయిడ్. అవును, 1000లో కనీసం 10 లవ్ మ్యారేజ్లు కూడా నిలబడట్లేదు. లవ్ మ్యారేజ్ చేసుకుని విత్ ఇన్ 1 month లో కూడా విడిపోయిన వాళ్ళు 100%. 1000లో 10 లవ్ మ్యారేజెస్ నిలబడకుండా ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్ నిలబడతాయనే నమ్మకం కూడా లేదమ్మా. వాళ్ళు ఎందుకు పోయిందంటే అరేంజ్డ్ మ్యారేజెస్లో కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మొదటి నుంచి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీతో పెరగరు. రిలేషన్షిప్ బాగోపోవడానికి, బాండింగ్ బాగాలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు ఏం చేస్తారంటే దే స్పెండ్ ఎట్ ది అవుట్ సైడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఎలాగా ఇంటికి దూరంగా స్పెండ్ చేస్తారు. ఇంటర్మీడియట్ దగ్గర నుంచి అనుకోండి, ఇప్పుడు మీరు 10th class వరకు చూడండి చిన్నపిల్లల్ని. ఈవినింగ్ స్టడీ అవర్స్ అని స్కూల్కి పంపించేస్తాం, ట్యూషన్స్ పెట్టేస్తాం. సో ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైము అప్పుడు కూడా చైల్డ్హుడ్లో తీసేస్తాం. తర్వాత అడల్సెంట్ ఏజ్ వచ్చాక అంటే 15 నుంచి 18 సంవత్సరాలు, 15 వరకు చైల్డిష్నెస్ అనుకున్నా 15 నుంచి 18 సంవత్సరాలు వచ్చే టైంలో ఏం చేస్తాం? పిల్లల్ని ఇంటర్మీడియట్ కాలేజెస్ అక్కడ పిండి రుబ్బినట్టు రుబ్బడము. ఆల్మోస్ట్ పొద్దున్న నుంచి అది రెసిడెన్షియల్ వేస్తారు. ఇప్పుడు 100% రెసిడెన్షియల్ అమ్మ. అక్కడ నుంచి పొద్దున 6 నుంచి వీళ్ళు సాయంత్రం 9-10 దాకా ఒకటే రుబ్బడము. అక్కడ ఫుడ్ అదే 4 గోడల ప్రపంచాన్ని పిల్లలు అలవాటు చేయడం, ఆ వచ్చే ఫ్యాకల్టీ ఎవరుంటారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం తప్ప అంటే ప్రపంచాన్ని చూసే అవగాహన కూడా మనం పిల్లలకి ఇవ్వడం లేదు ఆ ఏజ్లో. దాని తర్వాత ఆబ్వియస్లీ మనం ఏం చేస్తాం? వీడి చేత ఏదో ఒక ఎగ్జామ్ రాయిస్తారు, ఆ దిక్కు మళ్ళీ ఇంకే కోర్సు లేదన్నట్టు తీసుకెళ్ళి మళ్ళీ బీటెక్లోనే జాయిన్ చేస్తారు. అక్కడితో వాళ్ళ లైఫ్ ఏదో ఒక దూరంగా ఉన్న కాలేజీలో జాయిన్ చేస్తారు. సో ఈ కాలేజెస్లో ఇవాళ పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నాం అనేది చెప్తున్నాను నేను ముఖ్యంగా. ఇప్పుడు ఇక్కడ ఈ కాలేజెస్లో తయారయ్యాక ఇవి ఇంటికి ఎవరికి నియర్ బై ఉండవు. వీళ్ళు ఫీజులు ఇవ్వాలి, ఆ ఫీజెస్ కట్టాలి. ఫీజెస్ కట్టిన తర్వాత వీళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కడ జాయిన్ అవుతారు? హాస్టల్లోనే జాయిన్ అవుతారు. సో హాస్టల్లో విత్ హూమ్ దే ఆర్ స్పెండింగ్ టైం అండి? ఫ్రెండ్స్. ఎందుకు ఇంత చెప్తున్నానంటే పిల్లలని మనము మెచ్యూర్డ్ పీపుల్తో కలిసి టైం స్పెండ్ చేసేది మనం ఇవ్వడంలో. ఎందుకని పేరెంట్స్ ఆర్ ది మెచ్యూర్డ్ పీపుల్, పెద్దవాళ్ళు. నెక్స్ట్ ఇంట్లో ఉంటే ఏంటంటే చుట్టుపక్కల తల్లిదండ్రులకి సంబంధించిన వాళ్ళ బంధువులు రావడం కానీ, ఫ్రెండ్స్ రావడం కానీ, నలుగురు రావడం కానీ, వాళ్ళు ఒక 4 మాటలు కానీ చెప్పడం జరుగుతుంది. అంటే తన తోటి ఏజ్ వాళ్ళతోటి తిరిగే కల్చర్ని మనం మొదటి నుంచి అలవాటు చేస్తున్నాం. మనం ఇక్కడ పిల్లల్ని ఎక్కడ డీవియేట్ చేస్తున్నామంటే ఇంకొకళ్ళు అంటే తనకన్నా పెద్దవాళ్ళు సలహా ఇస్తే తీసుకునే పొజిషన్లో మొదటి నుంచి మనం అలవాటు చేయకుండా సో హాస్టల్స్లోనే పెడితే తర్వాత పెద్దవాళ్ళు ఇచ్చిన సలహాని వాళ్ళు కమాండ్ కింద తీసుకుంటున్నారు. నా మీద మా తల్లిదండ్రులు పెత్తనం చేస్తున్నారు, వీళ్ళ ఇది చేస్తున్నారని చెప్పి వాళ్ళు అక్కడితోనే పేరెంట్స్ కూడా దూరం అవడం వల్ల సగం రిలేషన్స్ బ్రేక్ అవుతాయి. ఇవాళ అందరూ ఊహించేది ఏంటంటే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనుకుంటారు.
కానీ నిజం చెప్పాలంటే చిన్న కుటుంబాలే చింతలు ఉన్న కుటుంబాలు. మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ న్యూక్లియర్ ఫ్యామిలీసే. దయచేసి చిన్న కుటుంబం అని అనుకోవద్దు. మనతో పాటు నలుగురు ఉండాలి, మనం అందరితో పాటు కలిసి ఉండాలి. అలా ఉంటేనే ఏ సమస్య వచ్చినా కలిసి పరిష్కరించుకోగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ భార్యాభర్తల బాండింగ్ అనేది ఒక గొప్ప ఇది. వాళ్ళు ఎంత కలిసి ఉంటే తర్వాత నెక్స్ట్ జనరేషన్స్కి అంత అందించగలుగుతారు. ఇలా వీళ్ళు మ్యారేజెస్ ఇలా ప్యాచప్ అవ్వకుండా బ్రేకప్స్ అవుతూ ఉంటే ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పోతే ఇండియన్ సిస్టంలోనే మ్యారేజ్ కనపడదు. మొత్తం లివ్ ఇన్ రిలేషన్షిప్స్, కలిసి ఉంటాము, తర్వాత విడిపోవడము, బ్రేకప్స్, ఇలాంటి కేసెస్ తప్ప మ్యారేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్. సార్ ఒకప్పుడు చూసుకుంటే బ్రేకప్ ఇష్యూస్ అనేవి అబ్బాయి మోసం చేయడం వల్ల అమ్మాయిలు ఫీల్ అవుతున్నారు, లేదంటే ఇట్లా సూసైడ్ చేసుకుంటున్నారు అనే విన్నాం. కానీ ఇక్కడ కామెంట్స్లో చూస్తుంటే మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ ఏంటి అంటే అమ్మాయిల చేతిలో మోసపోతున్నారు అంటున్నారు. ఇది 100% ట్రూత్ అమ్మా, 100% ట్రూత్ నేను చెప్పింది. ఇవాళ ఆ రోజుగా నేను చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను. ఇవాళ డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళు పెరిగిపోయారు అమ్మాయిలు. సో ఇవాళ ఏదో ఒక రీజన్ తోటి అబ్బాయిల దగ్గర డబ్బులు గుంజుతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కాసేపు వీళ్ళతో రిలేషన్షిప్స్లోకి రావడము, దాని తర్వాత మళ్ళీ డబ్బులు గుంజడము, పేరెంట్స్ తెలియకుండా ఈ అబ్బాయిలు ఇక్కడ మెయింటైన్ చేయాలనుకోవడము. ఇది నేను ఎక్కడ చెప్తున్నానంటే ఎక్కువ శాతం హాస్టల్ కల్చర్కి అలవాటు చేయడం కూడా పేరెంట్స్దే తప్పు. ఒకవేళ ఇన్ కేస్ పేరెంట్స్ ఇక్కడ గ్రాడ్యుయేషన్లో గనక అమ్మాయిలైనా అబ్బాయిలైనా హాస్టల్లో ఉంచితే పేరెంట్స్ మంత్లీ 2 times అన్నా సరే హాస్టల్కి వచ్చి తీరాలి. ఖచ్చితంగా హాస్టల్కి వచ్చి ఏ హాస్టల్లో ఉంటుంది అమ్మాయి, అదే రూమ్లో ఉంటున్నారా లేదా వచ్చి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఇవాళ చూడండి ఎంతమంది అమ్మాయిలు కోలివింగ్ హాస్టల్స్లో ఉంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులందరికీ తెలుసా ఆ విషయం? చాలామంది తల్లిదండ్రులు తెలియదు కోలివింగ్ హాస్టల్స్లో ఉంటున్న అమ్మాయిల విషయంలో. అంటే వాళ్ళు ఏదో హాస్టల్లో ఉంటామంటారు, ఒక్కసారి కూడా తల్లిదండ్రులు ఇక్కడికి రారు. హైదరాబాద్ ఆరు ఏదైనా సిటీ కానివ్వండి రారు. ఇన్ కేస్ వాళ్ళు సిటీలోకి వస్తున్నారని చెప్తే వాళ్ళని హాస్టల్ రానికుండా బయటే కలుస్తారు. పేరెంట్స్ ఇంకో చోట దిగమని చెప్పో, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లోనే పేరెంట్స్ దిగుతారు. సో ఆ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి అక్కడక్కడ టైం చూసుకొని అక్కడక్కడ స్పెండ్ చేసి తిరిగి వీఆర్ బ్యాక్ టు హాస్టల్ అంటారు. కానీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు ఏంటనేది పేరెంట్స్ కూడా పట్టించుకోరు. మీరు ఏదైతే చెప్తున్నారో ఇట్లా పేరెంట్స్ కూడా పట్టించుకోవట్లేదని ఇక్కడ ఒక కామెంట్ ఉంది. నాట్ ఓన్లీ గర్ల్స్, దేర్ మదర్స్ ఆల్సో ఎంకరేజింగ్ డాటర్స్ ఫర్ ఆల్ దీస్ సిన్స్ 10 years అంటున్నారు. ఇది ట్రూత్ అండి, ఇది ట్రూత్. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే ఆయన ఎవరో జెన్యున్గా పెయిన్ తోటి కొట్టినట్టున్నారు. ఎవరు సంథింగ్ ఉషారాణి గారు. ఉషారాణి గారు చెప్పింది ఈ విషయంలో అగ్రి అయి తీరాలి. ఇక్కడ మనము వీఆర్ నాట్ బయాస్డ్, ఏ ఒక్క జెండర్కి ఇదిగా మాట్లాడలేదు, కానీ జరుగుతున్న ఫ్యాక్ట్ని మనం తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకు మదర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఇది వరకు రిలేషన్షిప్స్లో అందరూ కలిసి ఉండి చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు అత్త ఇంటి వాళ్ళు ఏదైనా మాట్లాడితే మామూలుగా కూడా మాట్లాడినా అది ఒక పెద్ద విషయం కింద మారుతుంది. అంటే చిన్న ఏదైనా అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు మనం పిల్లలంతా మొదటి నుంచి బయట పెరుగుతున్నారు కదా. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీ సిస్టంలోకి వచ్చాక హౌ టు లీడ్ దిస్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది నిజంగా అవగాహన ఉండదు. నువ్వు ఎంతైనా చదువుకో, మేబీ యువర్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్, మేబీ యువర్ ఏ PhD స్కాలర్, మీరు చాలా పెద్దవాళ్ళు అవ్వచ్చు, మేబీ యువర్ ఇన్ ద గుడ్ వెరీ పొజిషన్, యు ఆర్ లీడింగ్ ఏ కంపెనీ, ఒక కంపెనీయే లీడ్ చేస్తూ మీరు పెద్ద అడ్మినిస్ట్రేటర్ అయి ఉండొచ్చు. కానీ ఫ్యామిలీ సిస్టంలోకి వచ్చాక అది డిఫరెంట్. అది ఎందుకని అదొక ఎమోషన్స్తో కూడుకుంది, అదొక రిలేషన్స్తో కూడుకుంది, ఒక రకమైన బాండింగ్ ఏర్పడాలి పీపుల్ మధ్య. సో అందరినీ సమన్వయం చేసుకుండాలి. అంటే కంపెనీలో చేసే వర్క్ మేనేజ్మెంట్ వేరు, ఇంటికి వచ్చి ఫ్యామిలీ మేనేజ్మెంట్ వేరు. ఈ 2 విషయాలు తెలుసుకుంటే ఇవాళ నిజంగా మ్యారేజెస్ ఏవి విడిపోవు. సో వర్క్ కల్చర్తో ఫ్యామిలీ మేనేజ్మెంట్ని ఎప్పుడూ ముడిపెట్టుకోవద్దు, ఖచ్చితంగా ముడిపెట్టుకోవద్దు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయంలో చెప్తున్నాను. ఏదో ఒక్కసారి ఒక కేసులో ఏం జరిగిందంటే అది చిన్న కేసే, కానీ అది వాళ్ళు చాలా పెద్దది చేసుకున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కాఫీ తాగారు ఇంట్లోనే. ఈవినింగ్ టైము ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కాఫీ తాగారు. సో ఈ కాఫీ తాగిన వాళ్ళందరూ ఏమైంది, ఇప్పుడు ఆ అమ్మాయి అందరికీ సరదాగా పెట్టుకొని వచ్చింది. ఈవినింగ్ టైం అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. కాఫీ తాగిన తర్వాత ఈ జనరల్గా అందరు కాఫీ తాగి కప్స్ పక్కన పెట్టుకుంటారు, మాట్లాడుకుంటున్నారు కదా అని కప్పు పక్కన పెట్టారు. సో అక్కడ ఏం జరిగిందంటే ఆ అమ్మాయి తన కప్పు ఒకటి తీసుకొని వెళ్ళిపోయింది. మామూలు యూజువల్గా తను తాగిన కప్పు ఒకటే తీసుకొని వెళ్ళిపోయింది. సరే అత్తగారు ఉండి ఏం చెప్పిందంటే అలా ఎప్పుడు వెళ్ళకూడదు, నలుగురిలో బాగోదు, వెళ్తున్నావు కదా నీతో పాటు నీ హస్బెండ్ కూడా తీసుకొని వెళ్ళిపో. నేను మా అబ్బాయికి కూడా ఇదే చెప్తాను అంది ఆవిడ. ఎప్పుడైనా చేసుకోవాల్సి వస్తే ఇద్దరు అలా అండర్స్టాండింగ్తో చేసుకోండి, వాళ్ళేం వీళ్ళతో ఉండండి, వాళ్ళు ఒక్కరోజు సరదా వచ్చారు అలా తీసుకోవాలంది. దానికి అది వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పింది ఆ అమ్మాయి, నన్ను కాఫీ కప్పులు తీయమంటున్నారు, నన్ను కప్పులు గడగమంటున్నారు. నేను అసలు అంటే ఆవిడ ఏమంటుంది, నువ్వు చిన్నప్పటి నుంచి అలా పెరగలేదు, నీకు ఎన్విరాన్మెంట్ తెలియదు, సో నీకేం అవసరం.
ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఇట్స్ ఏ ఫ్యామిలీ మేనేజ్మెంట్ అని ఎందుకు అంత స్పష్టంగా చెప్తున్నానంటే ఆ ఒక్క 2 నిమిషాలు తను తీసుకెళ్ళిన దానికి రేపొద్దున భర్త ఇన్ రిటర్న్ ఇచ్చేది కూడా చాలా పెద్దగా ఉంటుంది. అంటే జస్ట్ కొంచెం ఆ అండర్స్టాండబిలిటీ, అడ్జస్టబిలిటీ, ఆ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద పీపుల్, వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల మధ్య ఉండే అండర్స్టాండింగ్. అంటే ఎప్పుడైతే సంసారంలోకి ఈగోని చొప్పిస్తామో, మనకి ఈగో ఉన్నది, నేను నా స్పౌజ్ కన్నా ఎక్కువ, ఫస్ట్ పాయింట్. ఇద్దరండి, ఒకళ్ళని కాదు, నేను నా స్పౌజ్ కన్నా ఎక్కువ, నా భార్య కన్నా నా భర్త కన్నా నేనే ఎక్కువ అనే ఈగోని ఎప్పుడైతే తీసుకొస్తామో మనకి ప్రతి విషయంలోనూ నాదే పై చెయ్యి అనేది కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అలా కాకుండా ఇద్దరము కలిసి చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ కుక్ చేయాలి, హస్బెండ్ వెజిటబుల్స్ కట్ చేయడంలో తప్పలేదు. ఇన్ కేస్ హస్బెండే కుక్ చేయాలి, వైఫ్ వెజిటబుల్ కట్ చేయడంలో తప్పలేదు. అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వెళ్ళాలి. సో ఈ తరుణంలో పేరెంట్స్ ఇన్వాల్వ్ చేయాల్సిన నెసిటీ ఎక్కడా కనపడదు. చూడండి, ప్రతి విషయాన్ని ఈ పెళ్ళైన అమ్మాయి తల్లికి చెప్పాల్సిన అవసరం లేదమ్మా, నిజంగా లేదు. ఈ అబ్బాయిలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకని ఫస్ట్ ఇవాళ పెళ్ళి అవడమే, ఎవరైనా వేరు కాపురమే ఉంటున్నారు. ఇవాళ వెనకట్లాగా తల్లిదండ్రులు ఉంటున్నారు, అదేమి చాలా వెరీ రేర్ కేసెస్. ఉండడమే వేరు కాపురం ఉంటున్నారు. సో ఈ వేరు కాపురంలోకి ఇప్పుడు మనందరికీ పట్టిన ఒక అతిపెద్ద దయ్యం భూతం ఏంటంటే సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ ఉంటాము, ఈ క్షణాల్లో పైపెచ్చి ఇది దరిద్రం ఏంటంటే ప్రతి ఇంట్లో వైఫై, వాట్సాప్ కాల్, వీడియో కాల్ ఉంటాము. 2 నిమిషాల్లో వీడియో కాల్ చేయడము, మొహం చూపించడం, బరబర డ్రమ్ములు నీళ్లు కాల్చడము, వాటి నిండా ఫిల్అప్ చేయడము, నాకు ఈ అన్యాయం జరిగింది, నన్ను అనేసారమ్మా, ఇంత దారుణం చేశారమ్మా అని చెప్పడం. ఈమె తల్లి నెక్స్ట్ డే మదర్ ఏం చేస్తే, నీకు అవసరం లేదు, పెట్టబేడా సర్దుకొని మన ఇంటికి వచ్చేసి ఇక్కడ చూసుకుందాం, బాంచి తాళ్లే దిగి వస్తారని చెప్పి మళ్ళీ పోనీ తల్లి ఇద్దరి మధ్యలో ఒక పెద్ద మనిషిగా ఉండి వాళ్ళిద్దరి మధ్యలో బంధాన్ని నిలబెడదామని చూడట్లా, అహాన్ని చొప్పిస్తోంది కూతురికి. తను ఏం చేస్తుంది, పిల్లలకి అహాన్ని నింపుతుంది. అంటే ఒక అహంకారాన్ని, నువ్వుకి అవసరం లేదు అనే అహంకారాన్ని నింపుతుంది. ఇవాళ రిలేషన్స్ బ్రేక్ అవడానికి కారణం అహంకారమే. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ముందు పెద్దవాళ్ళకు ఒక మెచ్యూరిటీ లేక ఆ ఇబ్బంది వాళ్ళ ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసే స్థాయికి తీసుకొస్తున్నారు. అలా కాకుండా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే, సో అలా అయింది, నిజంగా ఇన్సిడెంట్ అయిందమ్మా అని అమ్మాయి చెప్తే ఏముంది, ఇద్దరు కలిసే కదా, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండండి అని చెప్తే అయిపోతుంది ఒక చిన్న మాటతోటి. మీ ఫ్రెండ్ అయితే నువ్వు తీసుకెళ్ళవా అని అడిగింది అనుకో తల్లి, అది ఎంతటితో అయిపోతుంది, క్లోజ్ అయిపోదు. ఆ ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. భార్యాభర్త మధ్య ఒక రకమైన మంచి బాండింగ్ ఏర్పడుతుంది, మ్యూచువల్గా ఏదైనా షేర్ చేసుకోవాలని అనుబంధం ఏర్పడుతుంది. అలా డెవలప్ చేయాలి కానీ రిలేషన్స్ని. మనకు అవసరం లేదు, ఇంటికి వచ్చేసే ఇక్కడ చూసుకుందాం అని. తర్వాత ఈ అమ్మాయి ఇంటికి వచ్చేస్తుంది, ఆ పిల్లడు అహంకారానికి వెళ్తాడు. ఎన్ని రోజులున్నా ఈ అమ్మాయిని రా అని పిల్లడు, నన్ను పిలవకుండా నేనెందుకు వెళ్ళాలని ఈ అమ్మాయి, నేనెందుకు కాల్ చేసి మాట్లాడాలని ఈ అమ్మాయి. సో ఇలానే గ్యాప్ పెరుగుతుంది, అంటే సిల్లీ రీజన్స్ వల్ల గ్యాప్ పెరుగుతుంది. సో వీడు రాడు కదా, వీడి మీద 4 కేసులు పెడితే వీడు వెనక్కి వస్తాడని చెప్పి ఆ అబ్బాయి మీద కేసు పెడతారు. ఇందులో ఎక్కడన్నా అబ్బాయి తప్పు ఉందా? ఇంత పెద్ద కథలో అసలు నిజంగా ఎక్కడన్నా అబ్బాయి తప్పు ఉందా? మీరు చెప్పినట్టు ఓకే, అంటే దీని అంతటికి కారణం ముందు మీరు చెప్పినట్టు అట్మాస్ఫియర్, సరౌండింగ్స్, కల్చర్ చెప్పేసి అన్నారు. ఇప్పుడు చూసుకుంటే కోలివింగ్ అనేది అబ్బాయిలు ఉంటున్నారు, అమ్మాయిలు ఉంటున్నారు. అలాగే హాస్టల్స్ లో అబ్బాయిలు ఉంటున్నారు, తిరగడంలో అమ్మాయిలు తిరుగుతున్నారు, అబ్బాయిలు తిరుగుతున్నారు. కానీ అమ్మాయిల వల్లే ఎందుకు? అమ్మాయిల వల్లనే నేను ఎందుకు అంటున్నాను అంటే, అమ్మాయిల వల్లనే కూడా నేను స్పష్టంగా చెప్పట్లేదు. 2 సైడ్లో మిస్టేక్స్ ఉన్నాయి. అబ్బాయిల సైడ్ ఉంది, అమ్మాయిల సైడ్ ఉంది. కానీ ఈ మధ్య అమ్మాయిలది చాలా పెరిగింది, సీరియస్గా పెరిగింది. ఎందుకు అంటే నేను దీనికి స్పష్టంగా చెప్తా. మన గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఒక మాట అన్నారు, ద మోస్ట్ మిస్లీడింగ్ సెక్షన్ ఇన్ ఇండియా ఈజ్ దట్ ద లాస్ విచ్ హ్యాస్ గివెన్ ప్రొటెక్షన్ టు ద ఉమెన్. ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ కోసం చేయబడిన చట్టాలు ఇవాళ మిస్లీడ్ అవుతున్నాయి. ఇది అక్షర సత్యం, నేను కాదు ఈ మాట చెప్పింది, సుప్రీంకోర్టు వారే చెప్పారు, గౌరవ సుప్రీంకోర్టు వారే చెప్పారు. అందరూ పెద్ద మీరు ఎవరైనా అడగండి, ఎంతోమంది జడ్జిలు చెప్పారు ఈ మాట. 498A ఈజ్ ఎ ప్రొటెక్షన్ టు ది ఉమెన్. అది ఎప్పుడండి, వెనకడి కాలంలో, అంటే ఆ రోజుల్లో, అది చేసిన రోజుల్లో అది కిరోసిన్ పోసి అత్తమామల వేధింపులు ఉన్నాయి, సీరియస్గా ఆ రేంజ్లో ఉండి, ఆ రోజుల్లో డౌరీ పిచ్ కూడా, ఎందుకంటే లిటరసీ రేట్ ఎక్కువ లేదు, ఎడ్యుకేషన్ లేదు, డౌరీ పిచ్ కూడా ఎక్కువ రోజుల్లో ఉన్న రోజుల్లో అది నిజంగా ప్రొటెక్షన్ కింద నిలబడిందంటే వీ కెన్ అగ్రీ దట్. కానీ ఇవాళ యాలిమోనీ డిమాండ్ చేయడానికి, అంటే భరణం డిమాండ్ చేయడానికి దీస్ సెక్షన్స్ ఆర్ బికమింగ్ ది వెపన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఉమెన్. మిస్యూజ్ చేస్తున్నారు. ఈ సెక్షన్స్ ఆడవాళ్ళ చేతిలో వెపన్ కింద తయారైపోతున్నాయి. సో అంటే వీళ్ళు భయపడిపోయి ముందే నాకు ఇంత ఇస్తావా అంత ఇస్తావా అని అడిగే డిమాండ్ చేసే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. సో దీనికి మధ్యలో అడ్డం పిల్లలు. సో ఇది నిజంగానే ఇట్స్ గోయింగ్ ఆన్ అమ్మ. అమ్మాయిలు నిజంగానే చేస్తున్నారు, నేను అబద్ధం అని చెప్పట్లేదు.
మరి అబ్బాయిలకి సపోర్ట్ చేసే విధంగా ఏమన్నా లా ఉందా ఇప్పటి వరకు? అబ్బాయిలకి సపోర్ట్ చేసే విధంగా లా అంటే నిజంగా అబ్బాయిలు ఇందులో ఎలా ప్రొటెక్షన్ తీసుకోవచ్చు అంటే వీళ్ళు నిజంగా అమ్మాయి అంత చికాకు చేస్తున్నప్పుడు వీళ్ళు ఒక రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటాం, వాళ్ళు మా వెనక్కి రావాలి కాపురం చేయాలి అని అడగచ్చు. లేదా ఈ అమ్మాయి యారగెన్స్ని ప్లస్ ఈ అమ్మాయి క్రుయల్టీని ఫ్యామిలీతో కలవలేని రిలేషన్స్ని కోర్టులో కౌన్సిలింగ్లో కూడా వీళ్ళు అది నిరూపించవచ్చు. ఇలాంటి అవకాశాలు వీళ్ళకి చాలా ఉన్నాయి. ఇవాళ 498A వేశారు, ఇమీడియట్ వీళ్ళు క్వాష్ పిటిషన్ తెచ్చుకొని క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు హైకోర్టులో. ఎందుకని 498A అబ్బాయి మీద పెడతారు, అత్తమామల మీద పెడతారు, అందరి మీద పెట్టేస్తారు, ఆడపడుచుల మీద పెడతారు, మరుదుల మీద పెడతారు, ఎవరు కనపడితే వాడి మీద పెట్టి పారేస్తారు. అసలు అర్థం పర్థం ఉండదు. ఎందుకని వీళ్ళు ఎవరు అసలు వీళ్ళ కాపురంలో ఏలు పెట్టిన వాళ్ళు ఉండరు. వీళ్ళు ఎక్కడో ఉంటారు. వీళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉంటే వాళ్ళు ఎక్కడో బెంగళూరులోనో లేకపోతే విజయనగరంలోనో శ్రీకాకుళంలోనో కర్నూలులోనో కరీంనగర్లోనో ఎక్కడో ఉంటారు. సో అసలు వీళ్ళు కేసు పెట్టడానికి అసలు దేర్ ఇస్ నో రీజన్ టు దట్. ఎక్కడ క్రుయల్టీ జరిగింది? 3 నెలలకే క్రుయల్టీలు, 2 నెలలకే విడాకులు. వీళ్ళు చెప్పేసుకొని వాళ్ళ ఇష్టం, డొమెస్టిక్ వైలెన్స్ ఉంది కదా అని కేసెస్ పెట్టాలి, మొగుడు వాడే తిరుగుతాడు కదా 10 సార్లు అనుకుంటే. ఇవాళ కోర్టులు కూడా ఒక రకమైన దృక్పథంలోకి వచ్చాయి. నిజం చెప్పాలి అంటే ఇవి చాలా మిస్లీడ్ అవుతున్న సెక్షను. అమ్మాయిలు వేస్ట్గా పెట్టి హెరాస్ చేయాలనుకుంటున్నారన్న ఒపీనియన్లోకి నిజంగా కోర్ట్స్ కూడా వచ్చాయని చెప్పొచ్చు ఇవాళ. సో ఇప్పుడు ఒకప్పుడు అమ్మాయిల మీద హెరాస్మెంట్ ఉంది అని చెప్పేసి ఏవైతే లాస్ వచ్చాయో ఇప్పుడు అబ్బాయిల మీద కూడా అదే హెరాస్మెంట్ ఉంది అని చెప్పేసి కొత్త లాస్ వచ్చాయి అనుకోండి, ఇప్పుడు మళ్ళీ రివర్స్ అవుతాయి కదా. డెఫినెట్లీ కొత్త లాస్ రావడం అంటే అబ్బాయిలకి ప్రొటెక్షన్ ఉంది. అంటే అమ్మాయిలు అనేది డిప్రైవింగ్ క్లాస్ కింద ఉన్నారు, అప్పట్లో అమ్మాయిలకి ప్రొటెక్షన్ లేదు, ఇబ్బందులు పడుతున్నారనే మాట మీద తెచ్చింది. ఎందుకని వాళ్ళ మీద ఏదైనా అసాల్ట్ పెరిగిపోతుంది, అమ్మాయిల మీద అసాల్ట్ హింస పెరిగిపోతుంది అన్న ఉద్దేశంతో తెచ్చినవి. కానీ అలా అని దీంట్లో ఏమవుతున్నారంటే అమాయకులైన అబ్బాయిలు చాలామంది బలవుతున్నారు. అమాయకులైన అబ్బాయిలు నిజంగా బలవుతున్నారు. తెలివైన అమ్మాయిలు వాళ్ళు అనుకున్నా సాధిస్తున్నారు. నేను అమాయకులైన అమ్మాయిలు కూడా ఉన్నారు, లేరన్ను. అందరు అమ్మాయిని నేను అనట్లేదమ్మా, మోస్ట్ ఆఫ్ ది ఎఫెక్టెడ్ పార్టీస్ ఇది. మనం అందరు అమ్మాయిని నేను అసలు అనడం లేదు ఈ విషయంలో. నేను అనేది మిస్యూజ్ చేసే వాళ్ళని. పీడ విరగడ కాలేదు, మేము కూడా బాధితులమే. పీడ విరగడ కాలేదు, మా అబ్బాయి జీవితం మీద విరక్తితో పూర్తిగా నష్టపోయింది వాడి జీవితం. ఆల్మోస్ట్ ఈ లాస్ట్ హిస్ లైఫ్. అంటే కోర్టుల చుట్టూ లాగి తిప్పి చేసి ఏముండదు, ఇన్నోసెంట్ గా ఉన్న అబ్బాయి లైఫ్ కూడా అంతే. ఒక విషయం ఇక్కడ ఏంటంటే ఇంకోటి శాన్వి గుర్తుపెట్టుకోవాల్సింది, వన్స్ కేసు పెడుతున్నారు అంటే ఓన్లీ వీళ్ళకి లీగల్గానే వీళ్ళని కోర్టుల చుట్టూ తిప్పుతున్నట్టు కాదు, ఫినాన్షియల్గా కూడా వీళ్ళని చాలా లాస్ చేయాలని టార్గెట్. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్గా ఆ ఫ్యామిలీని లాస్ చేయాలి, అబ్బాయి ఫ్యామిలీని అనే టార్గెట్. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, లావిష్ మ్యారేజెస్కి వెళ్ళొద్దు, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేయొద్దు దయచేసి. ఈ మాట అంటే కొంతమందికి బాధ కలగచ్చు, కానీ ఇది అక్షర సత్యం అండి దయచేసి. ఎందుకంటే మీరు మ్యారేజ్ కోసం ఒక 40 లక్షలు 30 లక్షలు 50 లక్షలు లేకపోతే ₹1,00,00,000 ఖర్చు పెట్టాలనుకున్నారనుకోండి, మీరు మ్యారేజ్ని 5 నుంచి 10 లక్షల లోపు చేసేయండి. మీరు అనుకున్న ఖర్చుకి 10% లోపే చేయండి. మిగిలిన డబ్బుని అవసరమైతే మీ పిల్లల మీద డిపాజిట్ చేసో వాళ్ళకి ఏదైనా ఉంచో అలా ఉంచేయండి. నిజంగా మ్యారేజ్ నిలబడితే అందరూ 10 మంది చుట్టాలకు అప్పుడే పరిచయం చేద్దరు. వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు చల్లగా నిలబడ్డాక అందరినీ పిలిచి అప్పుడు ఫంక్షన్స్ చేసుకోవచ్చు. మ్యారేజ్కి నిజంగా దయచేసి అంతంత ఖర్చు పెట్టకండి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో. తిరిగి వచ్చే పరిస్థితి లేదు, పెట్టింది ఏది లేదు. అబ్బాయి వైపు పెట్టి రావు, అమ్మాయి వైపు పెట్టి రావు, నష్టమవుతుంది. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఈ పిల్లలు ఇద్దరు, అమ్మాయి అబ్బాయి, వీళ్ళిద్దరైతే ఏదైతే ఈగోతోనో ఎమోషన్స్ తోటో కొట్టుకున్నారో, పేరెంట్స్ ఇద్దరు ఇప్పుడు మ్యారేజ్ కోసం పెట్టిన ఎక్స్పెన్సెస్ కొట్టుకుంటారు. వీళ్ళిద్దరూ మేము పెట్టాం వాళ్ళు పెట్టాం అంటే విషయాలు తెగవు. ఎన్ని రోజులు కోర్టుల చుట్టూ కొట్లాడి తిరిగినా ఈ విషయాలు తెగవు అనమాట. అమ్మాయి వాళ్ళ వైపు అలానే ఉంటారు, అబ్బాయి వాళ్ళ వైపు అలానే ఉంటారు. సో మేము ఖర్చు పెట్టామంటే మేము ఖర్చు పెట్టాం, మేము పెట్టామంటే మేము పెట్టాం, మేము 4 కూరలు వేసామంటే మేము 10 కూరలు వేసామని వీళ్ళు. అంటే భోజనాలకి ఇంత ఖర్చు పెట్టాం, మండపానికి ఇంత ఖర్చు పెట్టాం, లైటింగ్కి ఇంత ఖర్చు పెట్టాం, వాళ్ళకి మేకప్ ఆర్టిస్టులకి ఇంత ఖర్చు పెట్టాం. సో అదంతా చెప్తారు ఇదంతా. సో అంటే నేను అనేది అంత లావిష్నెస్గా మ్యారేజ్ చేయాల్సిన అవసరం ఇవాళ లేదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నిజంగా లేదు. అది మ్యారేజ్ నిలబడుతుందా లేదా తెలియని సిచ్యువేషన్ నిజంగా దారుణంగా ఉంది ఇవాళ. ఇది 15+ ఇయర్స్ నుంచి ఉంది. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా ఎక్కువగా లేదు. అంటే సోషల్ మీడియా వలన ఇప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారంటారా? సోషల్ మీడియా వల్ల ఎఫెక్ట్ అవుతున్నారంటే అవుతున్నారు, అది ట్రూత్ అమ్మ. ఎందుకు అంటే ఎక్కువగా ఇప్పుడు ఈ రీల్స్ చూడటం కానీ, వీడియోస్ చూడటం కానీ, ఇప్పుడు వచ్చే వెబ్ సిరీస్లు చూడటం కానీ, అది ఏంటంటే వాటిని దేనికోసం తయారు చేస్తారు, అక్కడ ఆ స్పెసిఫిక్ మూవీ కోసం ఆ క్యారెక్టర్స్ మధ్యలో ఉండే లవ్ అండ్ ఎఫెక్షన్ని పండిస్తారు అక్కడ. సో అది రియల్ లైఫ్లో ఎవ్రీ మినిట్ అలానే పండించాలి అంటే అది ఆర్టిస్టిక్ లైఫ్ అవుతుంది కానీ రియల్ లైఫ్ అవ్వదు.
నిజంగానే అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎప్పుడు చూసినా ఎలా ఉంటారంటే వాళ్ళిద్దరి మధ్యలో, నా పలానా వెబ్ సిరీస్లో అలా వాళ్ళిద్దరు అలా మంచిగా కలిసి ఉన్నారు కదా, నా హస్బెండ్ ఇలా లేడు, నా వైఫ్ ఇలా లేదు, వాళ్ళు అలా పోల్చుకుంటారు. ఎక్కువ వెబ్ సిరీస్లతోటి వచ్చే రీల్స్ తోటి ఇవాళ అలా పోల్చుకొని లైఫ్ స్పాయిల్ అయ్యేవి ఎక్కువ ఉన్నాయి. సో ఆ రీల్స్ చూడటం అయితే వాటి చూడనివ్వండి, తప్పలేదు, ఇదంతా కాదు, కానీ ఇట్ షోస్ సమ్ ఇంపాక్ట్. అంటే ఎప్పుడు ఆర్టిస్టిక్గా ఉండేటువంటి ఆ లైఫ్ని, అంటే ఆ వెబ్ సిరీస్లో చూసే లైఫ్ రియల్ లైఫ్లో 100% ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అన్నప్పుడు నటించడం అన్ని సందర్భాల్లో సాధ్యపడదు. రిలేషన్స్లో ఎక్కువ నటిస్తే డ్యామేజ్ కూడా జరుగుతుంది. నటించక్కర్లా, కోపాలు రావాలి, తాపాలు రావాలి, ప్రేమ రావాలి, అనురాగం ఉండాలి, అన్నీ ఉండాలి, అప్పుడే అది మంచి బంధం అవుతుంది. సో అలా ఉన్నప్పుడే వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకునే మైండ్ కెపాసిటీని, అంటే మెంటాలిటీని ఇద్దరూ డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నిలబడతాయి. ఏది ఏమన్నా సరే ఈ మోసపోవడాలు జరగకూడదన్నా, రిలేషన్స్ బ్రేక్ అవ్వకూడదన్నా సరే మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవాలి తప్ప ఎవరు వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేయరు. ఎందుకంటే ఎవరు పిల్లలు కాదు. పిల్లలు కాకపోయినా ఇవాళ నిజంగానే మోటివేషన్ అవసరం. ఎమోషన్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఎమోషన్స్కి చెప్పే పెద్దవాళ్ళు వాళ్ళకి లేకపోవడం వల్ల వాళ్ళు మాలాంటి వాళ్ళని ఎక్కువ అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ మేజర్గా ఇష్యూ వస్తుంది. అంటే ఇవాళ వాళ్ళు ఒక్కసారి వన్స్ కౌన్సిలింగ్కి కూర్చున్నప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాక వాళ్ళు చెప్పేవన్నీ చూస్తే చిన్న చిన్నగానే కనిపిస్తాయి, కానీ ఇది కేవలం ఓన్లీ వాళ్ళ పెద్దవాళ్ళతో డిస్కస్ చేసుకోలేని గ్యాప్ని వీళ్ళు పెంచుకోవడం. సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.